హలో లిజనర్స్ అండ్ రీడర్స్, ఈరోజు మన ఛానల్కి వస్తాను నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 17 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో అన్ని లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. విక్రమ్ గమ్య గౌరవ్ల రిసెప్షన్ దగ్గరికి వచ్చి అతను తన ప్లాన్ ప్రకారం మధుమితతో మాట్లాడించిన మాటలన్నీ మీడియా పరంగా అందరికీ వినిపిస్తాడు. దాంతో మీడియా వారు అందుకు ఆధారాలు అడగడంతో విక్రమ్ రీసెంట్గా మధుమిత బ్యాంక్ ట్రాన్సాక్షన్ని చూపిస్తాడు. అది చూసిన గమ్య గౌరవ్ని అది నిజమేనా అన్నట్లు చూడగా గౌరవ్కి గమ్య చూపుకు అర్థం తెలిసి ఇప్పటి వరకు విక్రమ్ చేసిన పనికి అతను తన చేతులతో సమాధానం చెప్పకుండా మాటలతో తెలివిగా సమాధానం చెప్పాలి అనుకుంటూ సూపర్ సూపర్ అంటే సూపర్ విక్రమ్, చాలా చాలా మంచి గిఫ్ట్ని మాకు ఇప్పుడు ప్రజెంట్ చేసావు నువ్వు అంటూ క్లాప్స్ కొడుతూ, మరిప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ని ఇవ్వాలి కదా, అది ఎలా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు చెప్పు అంటూ సర్కాస్టిక్గా అడగడంతో విక్రమ్కి ఒక నిమిషం పాటు గౌరవ్ ఏం చేయబోతున్నాడో అసలు ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే విక్రమ్ ఇప్పుడు చేసిన పనికి గౌరవ్ కోపంతో అతన్ని కొడతాడేమోనని, ఇంకా అదే కోపంతో నోటికి వచ్చినట్లు మాట్లాడితే అప్పుడు విక్రమ్ అక్కడ అతనికి సింపతిని క్రియేట్ చేసుకుంటూ గమ్యను ఎమోషనల్గా వీక్ చేసి అక్కడ డ్రామాని ప్లే చేసి గమ్య మనసులో తిరిగి అతను స్నానం సంపాదించాలని గౌరవ్ని తప్పుడు వాడిగా ఆమె ముందు చూపించాలి అనుకున్నాడు. కానీ గౌరవ్ అతని మీద చెయ్యి చేసుకోకుండా జరిగిన దానికి కనీసం కోపంతోనైనా సరే నోరు పారేసుకోకుండా మరోలా మాట్లాడడంతో విక్రమ్ బుర్రకు గౌరవ్ ఏం చేయబోతున్నాడో అర్థమే కావడం లేదు. దాంతో విక్రమ్ గమ్యనే చూస్తూ, గమ్య జరిగిందేంటో నువ్వే మధుమిత మాటల్లో విన్నావు కదా ఇప్పటిదాకా, మరిప్పుడు నువ్వే చెప్పు. తప్పు చేసిన నేను నా తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంటూ నీ కోసం నీ ప్రేమ కోసం పాకులాడుతూ నేను చేసిన తప్పును దిద్దుకోవడం కోసం ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నా గమ్య. కానీ గౌరవ్ తప్పుడు మార్గంలో నిన్ను నీ ఇష్టంతో సంబంధం లేకుండా భార్యగా చేసుకొని నీ మనసును అర్థం చేసుకోకుండా నీతో తన ఇష్టానికి ప్రవర్తిస్తున్నాడు గమ్య అంటుంటే గౌరవ్ ఆ మాటకు గమ్య ఎలాంటి సమాధానం ఇస్తుందా అని గమ్య వైపు చూస్తూ ఉంటే గమ్య గౌరవనే చూస్తూ కొంచెం ధైర్యం చేసుకుని నువ్వు మధుమితకు డబ్బులు పంపించావా అనగానే గౌరవ్ ఎలాంటి తడబాటు లేకుండా హా, పంపించా. ఎంతైనా తన పెళ్ళి కదా, పైగా ఆడపిల్ల కదా, తనకి ఖర్చులుంటాయి కదా, ఇంకా మీ బావని కూడా మోసం చేసింది కదా, తనతో బ్రేకప్ చేసుకొని ఇంకొకడిని పెళ్లి చేసుకుంటుందాయా ఆ అమ్మాయి. సో పెళ్లి ఖర్చులకు ఉంటాయిలే అని అడిగిన వెంటనే పంపించా. లేకపోతే నీ ఫోటోలు పంపించు, వీడియోలు పంపించు అనగానే ఎందుకు ఊరికే పంపుతుంది చెప్పు అలాంటి పిల్ల. అది కావాలి అంటే డబ్బులు పంపమంది పంపించా. వాటిని మీ బావ ఎక్కడ మ్యానిపులేట్ చేస్తాడేమోనని తనతో నీకు ఫోన్ చేయించి మాట్లాడించా. సో జరిగిందైతే ఇదే అనడంతో అక్కడ అందరూ మరో వార్త తెలిసి ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలో నమ్మకూడదో అనే సందిగ్ధంలో పడితే అదంతా విన్న ప్రగతి గమ్య మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గమ్య విక్రమ్ వైపు చూడగా విక్రమ్ పరిస్థితి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గమ్య ఇదంతా అబద్ధం గమ్య, తనేమీ నాకు బ్రేకప్ చెప్పలేదు గమ్య, నేనే తనతో చెప్పా, అందుకే కదా తనలా కోపంతో నీతో మాట్లాడింది, అన్ని మాటలు నన్ను అనింది అనడంతో అదంతా విన్న గౌరవ్ ఓ అలాగా అంటూ వెటకారంగా విక్రమ్ని చూస్తూ అతని ఫోన్ని బయటకు తీసి గౌరవ్ మధుమితతో మొదటిసారి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ని అందరికీ వినిపించాడు. అందులో మధుమితనే డబ్బులు అడగడం, విక్రమ్ గురించి చాలా కేర్లెస్గా మాట్లాడడం, తనే బ్రేకప్ చెప్పాను అంటూ చెప్పడం, ఇలా మొత్తం మాటలు వినిపించడంతో
అదంతా విన్నవారు విక్రమ్ని అసహ్యంగా చూస్తుంటే గౌరవ్ విక్రమ్నే చూస్తూ, ఏంటి విక్రమ్, నువ్వు తన పెళ్ళిని చెడగొడతానని తనతో ఇలాంటి మాటలు అనిపించావా బెదిరించి అంటూ అందరి ముందు అడగడంతో విక్రమ్ ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక మౌనంగా ఉంటే గమ్య విక్రమ్ వైపు తిరిగి అతని చెంప పగలగొట్టి, అసలు నువ్వింక మారవా విక్రమ్, అలాగే నీకొకసారి మాటలతో చెప్తే అర్థం కాదా, ఎందుకు పదే పదే ఇలా నాకు సంబంధించిన ప్రతి సందర్భాన్ని పని కట్టుకొని మరీ పాడు చేస్తున్నావు బావా. ముందు నా జీవితాన్ని, ఆ తర్వాత నా ప్రేమను, నా పెళ్ళిని, ఇప్పుడు ఈ సమయాన్ని, ఇలా ప్రతిసారి నా సంతోషంలో నువ్వు నిప్పులు పోస్తూనే ఉంటావా? నేను కొంచెం కూడా ప్రశాంతంగా ఉండడం నీకు అసలు ఇష్టం లేదా? అసలు నేను ఏ పాపం చేశానని నువ్వు నన్ను ఇలా వేధిస్తున్నావు? నేను నిన్ను ఇష్టపడడమే చేసిన పాపమా? అందుకే ఇప్పుడు నువ్వు నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నావా? అసలు నేను ఏ జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో నిన్నిష్టపడ్డాను అంటూ అతన్ని మళ్ళీ చెంప పగలగొట్టి, ముందు అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అతని చొక్కాని పట్టుకొని స్టేజ్ మీద నుంచి కిందికి లాగుతూ, కిందికి వచ్చాక అతన్ని ఆమె నుండి దూరంగా నెట్టేస్తూ, ఇంకొక్కసారి నా జీవితంలో కానీ, నా భర్త జీవితంలో కానీ మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తే ఈసారి ఊరుకునేదే లేదు బావా. నువ్వు ఇంకెప్పుడు కూడా నా కళ్ళ ముందు కనిపించకు. ఒకవేళ నువ్వు మళ్ళీ నా ఎదుటికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుంటే విక్రమ్ మనసు ఆ క్షణంలో బాధతో కోపంతో రగిలిపోతుంది. అయితే గౌరవ్ మాత్రం అతన్ని చూస్తూ నేనేమీ చేయలేదు అంటూ వెటకారంతో నవ్వుతూ చేతులను నాకేమీ తెలియదు అన్నట్లు గాలిలో తిప్పుతుంటే విక్రమ్కి అతనిలోని సహనం చచ్చిపోతుంది. దాంతో అతను ఆలోచనను విచక్షణను మర్చిపోయి గమ్యను అక్కడి నుండి స్టేజ్ మీదకు వెళ్ళనివ్వకుండా ఆమెను ఆపుతూ బలవంతంగా గమ్య చేతిని పట్టుకొని, ఎందుకు గమ్య ఇలా చేస్తున్నావు నువ్వు? నేను నీ భావను, అలాగే నీ ప్రేమను, నా మాట ఎందుకు నువ్వు ఒక్కసారి కూడా నమ్మవు చెప్పు? నువ్విప్పుడు ఎందుకు అంత సడన్గా ఆ గౌరవ మాటనే నమ్ముతున్నావు? ఒక్కసారైనా నేను వినిపించిన మాటలు నిజమని నీ మనసుకు అనిపించలేదా? దయచేసి కోపంతో కాకుండా నా మీద ఉన్న ప్రేమతో ఒక్కసారి ఆలోచించు గమ్య నా వైపు నుంచి అంటూ ఎమోషనల్గా ఇంకా ఆమెను మ్యానిపులేట్ చేయడానికి చూస్తుంటే గమ్య అతను పట్టుకున్న చేతిని విడిపించుకుంటూ ఓ 2 నిమిషాలు ఆలోచించి విక్రమ్ ఇంకా గౌరవ్ని అలాగే చూస్తూ, చూడు, ఇది మన 2 ఇళ్ళ మధ్య ఉంటే ప్రేమ నమ్మకం అనే విషయాలతోనే ఆగిపోయేది బావా ఇదంతా. కానీ ఇప్పుడు నీ వల్ల ఈ పంచాయతీ మీడియా వరకు వచ్చింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ చర్చ సాగుతూనే ఉంటుంది. ఒకరు తప్పు చేసినా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం మంచిది అంటే, ఇంకొకరు వాడు ఎలాంటి వాడైనా సరే కట్టిన తాళికి విలువివ్వాలి అంటారు. ఇలా నాకు వాళ్ళు వీళ్ళు చెప్పే 50-50 మాటలు వద్దు బావా. నేను నా పెళ్ళికే విలువిస్తున్నా. అయినా సరే నీకు నలుగురిలో విలువుండడానికి ఒకే ఒక అవకాశం ఇస్తున్నా. నువ్వు చెప్పింది నిజమని నాకు, అలాగే ఇక్కడ ఉన్నవారికి తెలిసేలా చేయగలిగితే కనీసం నువ్వింకా మనిషిగా దిగజారలేదని నేను అనుకుంటా విక్రమ్ బావ. సో అందుకనే ఇప్పుడు నువ్వు ఆ మధుమితతో నీతో చెప్పిన ప్రతి మాటను నిజమేనని ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే నిరూపించు. అప్పుడు నేను నిన్ను నమ్ముతా. అలాగే ఈ జనాలు కూడా నమ్ముతారు. నువ్వలా తనతో చెప్పిస్తే కనీసం నువ్వు నా ప్రేమను నిలబెట్టుకోలేకపోయినా మనిషివి అనే నమ్మకాన్నైనా నిలబెట్టుకున్న వాడివవుతావు అనడంతోనే అందరూ అది సరైన దారే అంటూ ఉంటే రిపోర్టర్స్ కూడా విక్రమ్ని అలాగే చేయండి అనడంతో ఆ సందర్భాన్ని చూస్తున్న గౌరవ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు విచ్చుకుంది గమ్య మాటలకు. కానీ విక్రమ్ నుండి ఎలాంటి సమాధానం లేదు. ఇంతలో అక్కడే ఉన్న మధుమిత ఆ మాటలు వినడంతోనే వెంటనే ముందు ఆమె ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి గమ్యను మనసులోనే తిట్టుకుంటూ ముఖాన్ని దాచుకుంటూ నానా పాటలు పడుతుంది. సుజన్ని ఎంతగా అడిగినా సరే అక్కడి నుంచి వెళ్ళడానికి అతను అస్సలు ఒప్పుకోవడం లేదు. దాంతో చేసేదేమీ లేక చేతులు పిసుక్కుంటూ కూర్చుంది. విక్రమ్ గమ్య మాటలకు పౌరుషంతో చెప్పి
చెప్పిస్తా, ఎందుకు చెప్పించను అంటూ అతని ఫోన్ని బయటికి తీసి మధుమితకు ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో ఆ సౌండ్ను విన్న వారందరూ కూడా విక్రమ్ని చూసి నవ్వుతూ గౌరవ్ చెప్పిందే నిజమనుకుంటూ ఉంటే అతనికి ఆ మాటలు వినడంతోనే కోపం మరింత పెరిగిపోతూ, అసలు ఎందుకు మీరు అందరు నవ్వుతారు? నేను చెప్పిన దాన్ని మీరిప్పుడు నమ్మడం లేదు కదా, మరిప్పుడు మీరు గౌరవ్ వినిపించిన మాటలను మాత్రం నిజమని ఎలా నమ్ముతారు? అసలు ఆ మాటలు నిజం ఎలా అవుతాయి? అవి కూడా అబద్ధాలు అయి ఉండొచ్చు కదా. తను కూడా మా గురించి తెలుసుకొని తన పెళ్ళిని ఆపేస్తాను అంటూ ఆమెను బెదిరించి ఉండొచ్చు కదా. సో తనను కూడా ఇదే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు గౌరవ్ కూడా మధుమితతో అసలైన నిజాలేంటో చెప్పించమనండి. అప్పుడు నేను ఒప్పుకుంటా. అలాగే ఇంకెప్పుడు కూడా నేను గమ్య జోలికి రాను అంటూ గమ్య వైపు గౌరవ్ వైపు చూస్తూ మధుమిత విక్రమ్కి భయపడి ఆమె ఎప్పుడూ ఆ విధంగా చెప్పదు అనే ధీమాతో నోటికి వచ్చినట్లు వాగాడు. అయితే గమ్య ఆ మాటలు విని గౌరవ్ వైపు చూస్తూ ఉంటే ఆమె చూపును అర్థం చేసుకున్న గౌరవ్ నేను నిరూపిస్తా అంటూ ఆ ఈవెంట్ని వీడియో తీస్తున్న వీడియోగ్రాఫర్ని పిలిచి అతనికి చెవిలో ఒక మాటను చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత గౌరవ్ అందరినీ చూస్తూ నేను ఫోన్ చేసి కాదు తనతోనే ఇప్పుడే ఇక్కడే డైరెక్ట్గా నిజాలను చెప్పిస్తా అంటూ ఆ ఫంక్షన్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మీద ఉన్న అమ్మాయిని చూపిస్తూ, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఓ అమ్మాయి, తానే మధుమిత అనడంతో అందరూ స్క్రీన్ని చూస్తుంటే సుజన్ మాత్రం తన పక్కనే ఉన్న మధుమితను నమ్మలేక అలాగే చూస్తూ ఉండిపోతే మధుమిత మాత్రం భయంగా వణికిపోతూ ఉంది. అయితే సుజన్ అన్న మాత్రం ఒక చిన్న నవ్వుతో సుజన్ని చూస్తూ, అరే నేను చెబితే నువ్వు ఇప్పటి వరకు వినలేదు కదా ఈ పిల్ల మంచిది కాదు అంటే, అందుకేరా సుజనం నేను దాన్ని నిన్ను బలవంతం చేసి మరి ఈ ఫంక్షన్కి తీసుకుని వచ్చా. ఇది గౌరవ్ ప్లాన్ రా, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటూ మధుని హీనంగా చూస్తూ ఉంటే మధు భయంగా సుజన్ చేతిని పట్టుకొని కంగారు పడుతూ, సుజన్ బేబీ బేబీ నా మాట విను బేబీ, ఇదంతా అసలు నిజం కాదు బేబీ, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు బేబీ, మీ అన్నయ్య గౌరవే కావాలని కలిసి వాళ్ళిద్దరే అంటూ ఆమె అంటూ ఉండగానే ఆమె చెంప పగిలిన శబ్దం వినిపించింది. ఆ సన్నివేశం అంతా కూడా లైవ్లో స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది. దాంతో మధుమిత వారి మధ్యనే అక్కడే ఉండడాన్ని గమనిస్తూ వారందరూ అక్కడ జరిగేది చూస్తూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే గౌరవ్ వీడియోగ్రాఫర్కి చెప్పిన విధంగానే ఆ స్క్రీన్ మీద ఈ క్షణంలో విక్రమ్ మధుమిత కలిసి ఉన్న ఫోటోలు ప్లే అవుతూ ఉన్నాయి. దాంతో అందరికీ విషయం అర్థమైపోయింది. మీడియా వారు పండగ చేసుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటే మరొక వైపు విక్రమ్ని కూడా నోటికి వచ్చిన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. విక్రమ్ మాత్రం జరిగేదంతా చూస్తూ అతని ఆలోచనను మర్చిపోయి విచక్షణను మర్చిపోయి మధుమిత అక్కడే ఉండడంతో ఆమె దగ్గరకు వెళ్ళిపోయి ఆమె చేతిని బలవంతంగా పట్టుకుంటూ ఆమె కళ్ళల్లోకి బెదిరిస్తున్నట్లు చూస్తూ, మధు చెప్పు, నేనే కదా మధు నీకు గమ్య కోసం నీకు బ్రేకప్ చెప్పాను, నువ్వు ఆ మాటలను నీ మనస్ఫూర్తిగానే చెప్పావు కదా, చెప్పు గమ్య అంటూ ఆమెను బలవంతం చేస్తుంటే అక్కడ జరిగిందంతా తలుచుకుంటూ ఆమె కలలన్నీ కూలిపోవడంతో ఆమె నలుగురిలో అవమానం పొందడంతో మధుమిత పిచ్చి పట్టిన దానిలా విక్రమ్ని కొడుతూ, నీ వల్లేరా ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే చూడరా ఇప్పుడు ఆ సుజన్ గాడు నాకు బ్రేకప్ చెప్పాడు, నీ వల్లే ఇప్పుడు నాకు బ్రేకప్ అయింది, అలాగే నా పెళ్ళి క్యాన్సిల్ అయింది అంటూ ఓ పిచ్చిదానిలా ఏడుస్తూ, ఇదంతా కూడా అసలు మీ ఇద్దరే చేసింది కూడా, పైగా ఆ గమ్య కోసమే కదా ఇదంతా చేసింది, మీ ఇద్దరు కొట్టుకుంటూ నా జీవితాన్ని పాడు చేశారు కదా అంటూ గమ్య మీదకు పరుగు పెడుతూ రాబోతుంటే గౌరవ్ అప్పుడే స్టేజ్ మీద నుంచి ఒక్కసారిగా కిందికి దూకి గమ్య ముందు నిలబడి మధుమితను తాకడం కూడా అతనికి ఇష్టం లేక పక్కనే ఉన్న సెక్యూరిటీని పిలిచి ఆమెను పట్టుకోమంటూ సైగ చేసి వారు పట్టుకోగానే, సెక్యూరిటీ ఇక్కడ కనిపిస్తున్న ఈ చెత్త
చెత్త మనుషులను వెంటనే బయటికి తీసుకుని వెళ్ళండి. ఈ చుట్టుపక్కల కూడా వాళ్ళు మళ్ళీ కనిపించకూడదు అంటూ చెప్పి సుజన్ అన్నవైపు ఒక చిన్న చూపు చూసి థమ్స్ అప్ సింబల్ చూపించాడు. ఎందుకంటే గౌరవ్ గమ్య విక్రమ్తో ఎప్పుడైతే ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ విన్నాడో అప్పుడే విక్రమ్ అంత సులువుగా తన ఓటమిని గమ్య ముందు ఒప్పుకోడని ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ చేస్తాడు అనుకుంటూ అతను ఆ 2 రోజుల్లో ఎవరెవరినైతే కలిశాడో తెలుసుకోగా మధుమితను కలిశాడు అని తెలియడంతోనే అతన్ని ప్లాన్ని గ్రహించిన గౌరవ్ వెంటనే సుజన్ అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పి సుజన్ని ఇంకా మధుమితను ఫంక్షన్కి తీసుకుని రమ్మన్నాడు. అలా జరిగిన దాన్ని వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉండగా సుజన్ ఇంకా అక్కడ అదంతా తలుచుకుంటూ ఉండలేక ఇంటికి వెళ్ళిపోయాడు బాధతో. పంచాయతీ అంతా అవ్వగానే పరిస్థితులన్నీ కొంచెం అనుకూలించి పార్టీ మామూలుగా జరగడం ప్రారంభించింది. అయితే అదంతా చూస్తున్న దేవి ఇంకా జయంతి ముఖాలు మాడిపోయాయి. దాంతో దేవి, జయంతి మన ప్లాన్ని ఓ 2 రోజుల తర్వాత అమలు చేస్తా. ఇప్పుడే చేశాననుకో అసలే కోపంలో ఉన్నాడు వాడు. మన టైం బాగోక ఆ ప్లాన్ చేసింది మనమేనని తెలిస్తే వాడు మనకి గోరి కడతాడు అంటూ ఆమెకు సర్ది చెప్పింది. అయితే అప్పటిదాకా జరిగిందంతా చూస్తూ ఇప్పటిదాకా జరిగిందాన్ని ఊహించుకుంటూ దేవి చిన్న కొడుకు దీనికి డిమాండ్ కొంచెం ఎక్కువగానే ఉందే అనుకుంటూ స్టేజ్ మీదకు చేరిపోయి గౌరవ్ని హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ అన్నయ్య అనడంతో గౌరవ్ అతన్ని నవ్వుతూ పలకరిస్తూ అరే ధనా వచ్చి ఎంతసేపు అవుతుందిరా, ఎలా ముగిసింది నీ గోవా ట్రిప్ అంటూ పలకరించాడు. ధన తనకి సమాధానం చెప్పి గమ్యను చూస్తూ ఆమెను హక్ చేసుకుని విష్ చేయబోతూ ఉండగా గమ్య అతనికి ఆగమంటూ చేయి చూపించి కొంచెం అతని నుంచి దూరం జరిగి చిన్న నవ్వుతో నమస్కారం చేసింది ధనతో. దాంతో ధన ఈగో హర్ట్ అయిపోయింది. గౌరవ్ గమ్య తను ధన దేవి పెద్దమ్మ చిన్న కొడుకు అంటూ పరిచయం చేశాడు. దాంతో గమ్య చిన్న నవ్వుతో హాయ్ ధన అంటూ చెప్పింది. అలా 2 రోజులు గడిచిపోయిన తరువాత అంతా ప్రశాంతంగా ఉంది అన్న సమయంలో మాధవి చెప్పిన మాటలకు గమ్యకు మనసంతా భయంతో నిండిపోయింది. ఇంకో పక్క ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న గౌరవ్ దగ్గరికి తన పిఏ వచ్చి చెప్పిన విషయంతో గౌరవ్కి పిచ్చ కోపం వస్తుంది.